రాజ్ 9 న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం రుద్రవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలోని 100 సంవత్సరాల క్రితం నిర్మించిన సిఎస్ఐ చర్చ్ నందు గుడ్ ఫ్రైడే సందర్భంగా 41 ఉపవాస దినాలు పూర్తి చేసుకుని ఈ దినం శుక్రవారం రోజున గుడ్ ఫ్రైడే పండుగను ఘనంగా నిర్వహించారు. గుడ్ ఫ్రైడే పండుగ గురించి యేసు ప్రభు ప్రబోధించిన 7 మంచి మార్గాల త్యాగాల గురించి రెవరెండ్ పాణ్యం సురేష్ బాబు, రెవరెండ్ పరకటి జాన్ బాబు సిఎస్ఐ చర్చ్ నందు క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రభు చేసిన త్యాగాల గురించి క్రైస్తవ సోదరులకు సోదరీమణులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ చర్చ్ పెద్ద మనుషులు చిటికెల ఆమోస్, కుందుకూరు బాబు, గంట ఆల్ఫ్రెడ్, ఎండపల్లి మోహన్, కొమ్ములపాటి ఎమాన్యుయల్, జాలాది శేఖర్, కాకి ఏసన్న, గోసా థామస్, ఎన్ఎం ప్రసాద్, చిటికెల దానం. గుడ్ ఫ్రైడే సందర్భంగా దాదాపు 3 సంవత్సరాల నుండి కండక్టర్ గంధం సికామణి కుటుంబం ప్రతి గుడ్ ఫ్రైడే పండుగ నాడు భోజనాలు ఏర్పాటు చేసి 41 రోజులు ఉపవాస దీక్ష పూర్తి చేసుకున్న క్రైస్తవ సోదరీమణులకు భోజనాలు ఏర్పాటు చేసి తృప్తిగా భోజనాలు తినిపించారు. ఆ యేసు ప్రభు దయ వల్ల నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నామని, నా భార్య పిల్లలు సంతోషంగా ఉద్యోగాలలో ఉన్నారని కండక్టర్ సికామణి అన్నారు. ఈ విధంగానే ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే పండుగ నాడు సిఎస్ఐ చర్చి నందు భోజనాలు ఏర్పాటు చేసి నా క్రైస్తవ సోదరులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటానని గంధం సికామణి అన్నారు. గుడ్ ఫ్రైడే పండుగను సిఎస్ఐ చర్చి నందు చాలా సంతోషంగా ఆడంబరంగా క్రైస్తవ సోదరులు జరుపుకున్నారు. లక్ష రూపాయలు కట్టా కట్టా 1 लाख कट्टा 1 लाख రూపాయి కట్టా పోరాడాలమని చివరి సెకండ్ వరకు పోరాడుతున్న విజయానికి సంకేతం. లెఫ్ట్ సైడ్ ఏమో మహదేవ్, రైట్ సైడ్ ఏమో తుప్పన్న. ఆహా 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 బహుమతి రికార్డు ముఖ్యం. ఇక్కడ పోరాడాలమని అన్నా ఇటు సైడ్ ఉన్నారు, కొంచెం సైడ్ ఏంటన్నా, కెమెరా కనపడం లేదు ఇక్కడ. ఓన్లీ మామా ఆహా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 400 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి 15 సెకండ్లు వెనకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి నిమిషం 15 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. ఎల్ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ లక్కు శివసాయి సాత్వి గారు, జేసీ అగ్రహారం, బెస్వార్పేట మండలం మార్కాపురం జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి. ఆహా సోమ సూర్యాగ్నిలోచనుడు, శ్వేత పుష్ప వాహనుడు, శూలబాణ భుజంగభూషణుడు, త్రిపుణాంశక రక్షకుడు శివుడు. ఆహా ఆహా కేకలు చప్పట్లు పోరాడాలా చివరి సెకండ్ వరకు మరి. ఆ తర్వాత 8వ జత వారు సిద్ధంగా ఉండాలన్నా. శ్రీ శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు, పెద్ద కొట్టాల గ్రామం, నంద్యాల మండలం, నంద్యాల జిల్లా వారు సిద్ధంగా ఉండాలన్నా. వీర నరసింహారెడ్డి, సాంబశివారెడ్డి. కడప నగరంలోని 48వ డివిజన్ కృపా కాలనీ నందు న్యూ నేటివ్ కృపా మినిస్ట్రీస్ అధ్యక్షులు పాస్టర్ పి మహేష్, సిస్టర్ శాంతమ్మల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పాస్టర్ పి మహేష్ దైవ సందేశాన్ని ఇస్తూ లోకంలోని పాపులను నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు కల్వరి శిలువపై తమ అమూల్యమైన రక్తాన్ని చిందించారు అని కొనియాడారు. మరణాన్ని జయించిన విజేత క్రీస్తు అని ఆయన శిలువపై పలికిన 7 మాటలలో అంతరార్థాన్ని భక్తులకు వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుస్తూ ఆయన ప్రసాదించే శాంతిని, రక్షణను పొందుకోవాలి అని పిలుపునిచ్చారు.
పొరుగువారి పట్ల ప్రేమ, క్షమాపణ, ఆదరణ, తల్లిదండ్రులను గౌరవించడం లాంటి సుగుణాలను కలిగి ఉండాలన్నారు. గుడ్ ఫ్రైడే పరమార్థాన్ని వివరిస్తూ త్యాగమే క్రైస్తవ ధర్మమని ఆయన పేర్కొన్నారు. రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజల క్షేమం కొరకు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాసం ఉన్న భక్తులందరికీ లస్సీ మరియు చల్లని పానీయాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పి రవితేజ, కీర్తన, రోజా, అగస్టిన్, శాంతిరాజు, నరసమ్మ, నరసయ్య, ఎల్లమ్మ, రమణమ్మ, రామాంజీనమ్మ, ధూపం పుల్లయ్య, స్థానిక భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో పురుగుల మందు తాగిన సర్పంచ్ ఆసుపత్రికి తీసుకెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదం. నిర్మల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కడెం మండలం మల్సాయిపేట గ్రామ సర్పంచ్ లహరి ఆత్మహత్య యత్నం చేయడం, ఆపై ఆసుపత్రికి తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మాసాయిపేట సర్పంచ్ లహరి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కారులో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. లహరిని ఆసుపత్రికి తీసుకువెళ్తున్న కారు వేగంగా వెళ్తూ మార్గ మధ్యలో అదుపు తప్పింది. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రాక్టర్ నాగళ్లను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతినగా లహరి పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ మార్గ మధ్యలోనే ఆమె ప్రాణాలు విడిచారు. ఒకే రోజు అటు ఆత్మహత్య యత్నం, ఇటు రోడ్డు ప్రమాదం జరగడంతో మాసాయిపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. సర్పంచ్ లహరి ఆత్మహత్య యత్నానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.